రేవంత్ ఈ పేరు చెప్తే ఆ ఇద్దరికి నిద్ర పట్టడం లేదు. ఇప్పటికే కారు పంక్చర్ అయింది, ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందనుకున్న బీజేపీ కూడా కాంగ్రెస్ దెబ్బకు అబ్బా అంటుంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావటమే ఆలస్యం. అటు మోదీ, ఇటు కేసీఆర్ ఇద్దరు రేవంత్ని టార్గెట్ చేశారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆడు మగాడ్రా బుజ్జి అనేలా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మోదీ బెదిరింపులకు ఇక్కడ బెదిరేవాడు లేడంటూ, 4 కోట్ల తెలంగాణ ప్రజల మనిషి ఇక్కడ ఉన్నాడంటూ పువ్వు పార్టీకి ఫుల్గా ఇచ్చేశాడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పీక్స్కి చేరిన పాలిటిక్స్. రేవంత్ పై కక్ష కట్టిన కేసీఆర్, మోదీ. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్తో రేవంత్ పై దాడి. ప్రత్యర్థులకు ఫుల్గా ఇచ్చేస్తున్న రేవంత్. మాఫీపై పార్టీల మధ్య సవాళ్ల పర్వం. కేక్ పుట్టిస్తున్న అమిత్ షా మార్ఫింగ్ వీడియో. రేవంత్ కి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ఊహించిన పరిణామాలే జరిగిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఒక్కడిని చేసి ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అటు ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే చర్చ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నడుస్తున్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కొద్ది రోజుల పాటు కారు పార్టీ నేతలు ఎక్కడా కనిపించలేదు. నేతల గొంతులు వినిపించలేదు. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిందో ఇక రేవంత్ పై ఒక్కటే దాడి. ఎవరి నోట విన్నా సీఎం పేరే ఎటు చూసినా విమర్శించేవాళ్లే. అయినా సరే రేవంత్ ఎవ్వరికి భయపడకుండా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఎవరికిచ్చేవి వాళ్ళకి ఇచ్చి పడేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్ గ్రౌండ్లోకి దిగిపోయి బ్యాటింగ్ షురూ చేశారు. పల్లెబాటలో ప్రారంభమై బస్సు యాత్రతో గులాబీ బాస్ యాత్ర నాన్ స్టాప్గా రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. తాగునీరు, సాగునీరు, కరెంటు సరిగ్గా లేక ప్రజలు, రైతన్నులు పడుతున్న ఇబ్బందులు మీడియా ద్వారా అందరికీ చాటి చెబుతూ రేవంత్ను సీఎం చేయటం వల్ల ఇదంతా అనుభవించండి అన్నట్లుగా రాష్ట్ర ప్రజలకు ఆలోచనలో పడేశారు బాస్. అయితే ఇదంతా పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవడానికని, ప్రజలు రెచ్చగొట్టేందుకు ఇలా చేస్తున్నారని దిమ్మదిరిగేలా కాంగ్రెస్ మంత్రులు మొదలుకొని నేతల వరకు రివర్స్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆఖరికి రుణమాఫీ దగ్గరకు వచ్చి ఆగిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు రాజీనామాల దాకా వెళ్ళాయి. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తారని రేవంత్ రెడ్డి, చేయని పక్షంలో పరిస్థితి ఏంటి, ట్రబుల్ షూటర్ హరీష్ రావు రాజీనామాకు రెడీ అన్నారు. అసలే ఎండాకాలం, దానికి తోడు పొలిటికల్ హీట్తో నేతలు వాడివేడిగా ఉన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనని మాటలు అన్నారని కొందరు నేతలు డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేయగా దీన్ని క్యాష్ చేసుకోవాలన్న కాంగ్రెస్ నేతలు తెగ పోస్టులు చేశారు. అదే వీడియోను రేవంత్ రెడ్డి కూడా ట్విట్టర్, ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇదంతా మార్ఫింగ్ వీడియోలని రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు వరుస అరెస్టులతో కాంగ్రెస్ నేతలకు ఊపిరాడనివ్వటం లేదు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా రేవంత్ రెడ్డికి సమన్లు ఇవ్వటం, ఢిల్లీ నుంచి గాంధీ భవన్కు పోలీసులు రావటం ఎంత పెద్ద రచ్చగానే మారింది. దీంతో ఇంకేముంది, రేపు మాపో రేవంత్ అరెస్ట్ అంటూ ఓ రేంజ్లో ఊదరగొడుతున్నారు ప్రత్యర్థులు. ఈ క్రమంలోనే జహీరాబాద్లో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ప్రధాని మోదీ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని, కమిషన్లు తీసుకుంటూ ఢిల్లీకి దొడ్డిదారిని పంపిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ ఆరోపణలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో సీన్ మొత్తం మారిపోయింది. వాస్తవానికి మోదీ హయాంలో సీఎంలు అరెస్టు కావడం పెద్ద వింతేమీ కాదు. రేపొద్దున రేవంత్ను అరెస్టు చేసినా చేయొచ్చని ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో నడుస్తున్న రాజకీయ పరిణామాలపై రేవంత్ తీవ్రంగానే స్పందించారు. రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని కన్నెర్ర చేశారు. ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలని బీజేపీ చూస్తుందని, గెలిచాక దేశాన్ని అమ్మేయాలని భావిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనే అంశంపై కూడా తాను ప్రశ్నించానన్నారు. అందుకే ప్రధాని మోదీ, అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారన్నారు రేవంత్ రెడ్డి. ఈడీ, సిబిఐ, ఐటీతోనే కాదు
ఢిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారని, తాను కేసులకు భయపడనని ధీటుగా బదులిచ్చారు. అంతేకాదు చెర్లపల్లి జైలుకు గతంలో కేసీఆర్ పంపితే తిరగబడి కొట్లాడానన్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం దగ్గర సిబిఐ, ఈడీ పోలీసులు ఉండొచ్చని, తన వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని గట్టిగానే బదులిచ్చారు రేవంత్. అంతేకాదు గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామని అనుకుంటున్నారని ఆరోపించారు సీఎం. తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి జరుగుతున్న ఎన్నికలే పార్లమెంట్ ఎన్నికలన్నారు. త్వరలోనే బీజేపీ కుట్రలు బయటపెడతారని, రాజ్యాంగాన్ని ఎలా మార్చాలనుకుంటున్నారో అన్నీ వివరిస్తానని, మోదీ భయపెడితే అసలు భయపడనని రేవంత్ రెడ్డి తెగించి చెప్పేశారు. చూశారు కదా, ఒకే ఒక్కడు రేవంత్. మోదీ కేసీఆర్లను ఎలా ఎదుర్కొంటున్నారో, మున్ముందు ఎంతకు మించి పరిణామాలు జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.